కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గరుడిత్యేవ విభావయే భవానీం. గ్రహాలు గమనాలు, వాటి ప్రభావాలు, నివారణ చర్యలు, వీటిని తెలుసుకోవడం ద్వారా, ఆచరించడం ద్వారా శ్రమాకాలం ధనం వ్యర్థం కాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఏ జపాదులు ఉన్నాయో వాటిని ఆచరించడం ద్వారా కలిగే సత్ఫలితాలను, మీకు కలిగిన అనుభవాలను కామెంట్స్లో రాస్తే తక్కిన వాళ్ళకు కూడా అవి మార్గదర్శకాలుగా ఉపకరిస్తాయి. మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. మాట్లాడే తీరు వల్ల, మాట్లాడేటప్పుడు ఇతరులు అపార్థం చేసుకోవడం వల్ల వ్యక్తులు దూరమైపోయే ప్రమాదం ఉంది. ఆ దూరం కాకుండా ఉండడం కోసం తక్కువగా మాట్లాడడం, ఎదుటివారిని మాట్లాడనివ్వడం, వారు మాట్లాడిన మాటలను బట్టి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం మొదలైన ప్రయత్నాలు చేయడం మంచిది. మీరు చేసేటువంటి పనిలో ఇతరులకు కష్టాన్ని కలిగజేస్తున్నటువంటి పనులను తగ్గించుకోవాలి. తద్వారా మీకు అనుకూలమైన ప్రభావాలు అందుతాయి. వ్యతిరేకమైన ప్రభావాల వల్ల మీ శక్తియుక్తులు నష్టపోతారే తప్ప మీకు ప్రయోజనం ఉండదు. అందువలన అనుకూలమైన భావాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వారం ప్రారంభంలో వాహనాలకు సంబంధించిన జాగరూకత ఎక్కువగా అవసరం అవుతుంటుంది. శ్రీ గౌతమాయ నమః అనే నామాన్ని జపించుకోవడం ద్వారా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. మీకు సంతానానికి సంబంధించి కొన్ని విజయాలు సాధిస్తారు. వారు సాధించినటువంటి విజయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. కానీ వారి కృషిశీలత విషయంలో కొంత మీరు ప్రోత్సాహాన్ని అందించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలా చేయడం వల్ల వారి యొక్క కృషి పెరుగుతుంది. అప్పుడు మరిన్ని విజయాలు సాధించే అవకాశం ఏర్పడుతుంది. సంతాన వర్గానికి సంబంధించి ఆరోగ్య విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా మీరు తప్పనిసరిగా క్రీమచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని వారికి కూడా అలవాటు చేయడం మంచిది. సకాలానికి వాడికి ఆహారం పెట్టడం, నిద్రకి సకాలంలో నిద్రపుచ్చడం మొదలైనటువంటి చర్యలు తప్పనిసరి. శత్రువులను మీరు జయించగలుగుతారు. కానీ ఆ విజయం తాత్కాలికంగా మీకు ఆనందాన్ని ఇచ్చేదిగా ఉన్న భవిష్యత్ కాలంలో వాళ్ళ నుంచి వచ్చేటువంటి నెగిటివ్ క్వాలిటీస్, వారి యొక్క వ్యతిరేక ప్రభావాలు కూడా మీపై ఎక్కువ చూపించే అవకాశం ఉంది. అందువలన మీరు తప్పనిసరిగా వారి నుంచి వ్యతిరేకతలు రాకుండా వారితో స్నేహభావాన్ని పెంపొందించుకోవడం అనేటువంటిది చాలా మంచిది. స్నేహ సంబంధాలు కొంతవరకు మీకు మేలు చేస్తాయి. అయితే వారు చేసినటువంటి సహకారాలకు కృతజ్ఞత చూపకపోతే భవిష్యత్తులో ఆ సహకారాలు ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆ కారణంగా వారు చేసినటువంటి పని వల్ల మీరు పొందే ప్రయోజనం కంటే మీరు వారికి ఇచ్చేటువంటి గౌరవం వల్ల, వారు ఆనందించడం వల్ల మీకు ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని గుర్తించండి. స్నేహ సంబంధాలు మీరు అనుకూలంగానే కొనసాగుతాయి. కానీ వారి ఆరోగ్య పరిస్థితి విషయంలో కొన్ని జాగరూకతలు అవసరం. వాటిలో ముఖ్యంగా క్రీమచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని జపించడం చాలా చాలా అవసరం. అనుకోని ఖర్చులు మాత్రం చాలా అధికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ సంబంధం రూపంలోనూ, అలాగే వ్యాపారస్తులైన మిత్రుల ద్వారాను, స్త్రీల ద్వారాను, అలాగే ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తుల ద్వారాను కూడా మీకు ఖర్చులు అధికంగా కనిపించే అవకాశం ఉంది. వాటినన్నిటినీ నియంత్రించుకోవడంతో పాటు ఎవరెవరైతే మీ నుంచి ఆశిస్తున్నారో వారందరినీ కూడా మీ మనసులో ఉండేటువంటి దైవంలో నింపి, ఆ దైవానికి, అమ్మవారికి జనని కనక వృష్టిం దక్షిణాం తీర్పయామి, ఓ తల్లి నీకు బంగారు వర్షాన్ని దక్షిణగా సమర్పిస్తున్నానమ్మా అనే మంత్రాన్ని జపించుకుంటే సానుకూల ప్రభావాలు ఉంటాయి.